నియోజకవర్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కౌన్సిలింగ్ జిల్లా దివ్యాంగులపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి పేర్కొన్నారు. పూర్తిగా వికలాంగులను పట్టించుకోకుండా పెన్షన్ తగ్గిస్తున్న చర్యపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా వికలాంగుల విభాగం అధ్యక్షుడు కాశీ వెంకటరమణ, ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణ, బొమ్మి ఇజ్రాయిల్, మాజీ మంత్రి పినిపే విశ్వరు, పినిపే శ్రీకాంత్, పాముల రాజేశ్వరిదేవి, గన్నవరపు శ్రీనివాసరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తీరా సంవత్సరం జరగకుండానే గత 10-15 సంవత్సరాల నుంచి తీసుకున్నటువంటి దివ్యాంగుల పెన్షన్ ని అకారణంగా 40% పైన మాత్రమే పెన్షన్ ఇస్తాము, 40% దిగున ఉన్నటువంటి పెన్షన్దారులందరినీ కూడా కట్ చేద్దామని చెప్పడం చాలా దుర్మార్గం అని చెప్పేసి అందరిగా మనవి చేస్తున్నాను. మరిది చంద్రబాబు నాయుడు గారికి అసలు మానవత్వం ఉందా అని అడుగుతున్నాను. ఎందుకంటే రోజువారీ కూలి చేసుకుని రోజుకి 1000 రూపాయలు తెచ్చుకున్న వాళ్ళే బతకలేని పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాలు చేయులు లేనటువంటి వాళ్ళు, ఏ విధమైనటువంటి జీవనాధారం లేని వాళ్ళు ఈరోజు పెన్షన్ మీద ఆధారపడి బతుకుతున్నటువంటి దివ్యాంగుల్ని ఈ రకంగా పర్సంటేజ్ ప్రకారము 60%, 40%, 80% అని చెప్పేసి ఈ రోజు పెన్షన్లు కట్ చేయడం చాలా దుర్మార్గం. ఈ విధంగా మొత్తం పెన్షన్లనే వ్యవస్థకే మద్దతు విధంగా ఈ వేళ కూటమి ప్రభుత్వం చేస్తుంది. దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. తప్పనిసరిగా ఎవరికైతే గతంలో 15,000 పెన్షన్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా 15,000 పెన్షన్ కొనసాగించాలి. అదేవిధంగా 6,000 ఇచ్చే వాళ్ళకి 6,000 కొనసాగించాలి. వికలాంగులతో మాత్రం పెన్షన్ విషయంలో ఆటలు ఆడుకోవద్దని కూటమి ప్రభుత్వం హెచ్చరిస్తున్నా. 2003 నుంచి 2004 నుంచి వచ్చే